హాయ్ స్టూడెంట్స్, మనము 7th క్లాస్లో ముందు వీడియోలో ఎక్సర్సైజ్ 2.1లో మనము ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ కంప్లీట్ చేసుకున్నాం నాన్న. ఇవాళ థర్డ్ బిట్ని అండ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? చెక్ ఇన్ ద ఫాలోయింగ్ స్క్వేర్ వేర్ ఎవర్ ఇన్ ది స్క్వేర్ the sum of the numbers in each row and in each column and along the diagonals is the same. Okay, సో ఏవైనా రోలను కాలమ్స్ను యాడ్ చేసినా మనకు సేమ్ వాల్యూ అనేది రావాలి అంట. అలా మనము సేమ్ వాల్యూస్ వస్తున్నాయా లేదా చెక్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇక్కడ అన్ని లైక్ ఫ్రాక్షన్సే కదా. సో లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 6 + 13 హౌ మచ్? 19. 19 + 2 21. సో హియర్ 21/13. ఓకే, నెక్స్ట్ 7 + 3 10. 10 + 11 21. 21/13. 12 + 1 13. 13 + 8 21. 21/13. కరెక్టే కదా కాలమ్స్ని. అండ్ నెక్స్ట్ 6 + 7 హౌ మచ్? ఇలా క్రాస్గా చేస్తున్నాను, లేదంటే ఇలా చేద్దాం. ఫస్ట్ 6 + 3 హౌ మచ్? 9. 9 + 12 21. 21/13. నెక్స్ట్ 7 + 13 20. 20 + 1 21. 21/13. 2 + 11 13. 13 + 8 21. 21/13. Yes. సో హియర్ 6 + 7 ఈ విధంగా 6 + 7 హౌ మచ్? 6 + 6 12. 12 + 1 13. 13 + 8 21. సో 21/13. దిస్ ఆల్సో 21/13. నెక్స్ట్ 2 + 7 ఈ విధంగా క్రాస్ 2 + 7 9. 9 + 12 21. 21/13. సో ఆ విధంగా మనము ఈ స్క్వేర్ షేప్లో ఉన్న వాటిని ఇలా కాలమ్స్ వైజ్గా యాడ్ చేసిన మనకు రోస్ వైజ్గా యాడ్ చేసిన ఆన్సర్స్ సేమ్ వస్తున్నాయి అని చెప్తున్నాడు. సో సేమ్ వచ్చాయా లేదా మనం చెక్ చేయమన్నాడు, చెక్ చేసాం. ఓకే, ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ ఏ ఫోర్త్ వన్, ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ ఏ పేపర్ ఈజ్ 5 2/3 centimeters long and 3 1/5 centimeters wide. Find its perimeter. సో ఆ షీట్ ఎలా ఉందంట? రెక్టాంగులర్ షేప్లో ఉందంట. ఓకే, ఆ రెక్టాంగులర్ షేప్లో ఉన్న వాటికి లాంగ్ ఎంత ఉందంట? 5 1/3 ఉంది. ఓకే, అలాగే 3 1/5 centimeters వైడ్ ఉంది. ఓకే, సో ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకు అసలు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ఒక ఫార్ములాస్ ఉన్నాయి. మనము అవన్నీ 6th క్లాస్లో నేర్చుకుంటాం. రెక్టాంగులర్ ఆఫ్ ఏ పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫార్ములా ఏంటిది? 2 × లెంత్ + బెడ్త్. అదే ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ × బెడ్త్. అలాగే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా సైడ్ × సైడ్. ఓకే, అలాగే పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా 4 × సైడ్. ఇప్పుడు మనకు ఇక్కడ ఏమడుగుతున్నాడు? రెక్టాంగులర్ షీట్లో ఉన్న పేపర్ లాంగ్ బెడ్త్ ఇచ్చాడు, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో పెరిమీటర్ని ఏ విధంగా ఫైండ్ చేద్దాం? పెరిమీటర్ ఆఫ్ ఏ ఫోర్త్ సమ్. ఓకే, లాంగ్ ఎంత ఇచ్చాడు? లెట్ లాంగ్ ఈజ్ ఈక్వల్ 5 2/3 centimeters. Wide is equal 3 1/5 centimeters. Okay, so this is the mixed fraction, this is also mixed fraction. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో చేంజ్ చేద్దాం.
ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? హోల్ నెంబర్ ఇంటూ డినామినేటర్ plus numerator. This into this plus this. 5 3 the 15. 15 plus 2 16. 17 by 3 centimeters. అలాగే ఇక్కడ 3 5 the 15. 15 plus 1 16 by 5 centimeters. Okay. So now perimeter of a rectangle. Okay. 2 into length plus breadth. Length anna long anna same, breadth anna wide anna same. Okay. So 2 అలాగే రైటింగ్ చేస్తాం. లెంత్ ఎంత? 17 by 3 ప్లస్ బెడ్త్ ఎంత? 16 by 5. ఓకే. నౌ 2 హియర్ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే. ఫస్ట్ డినామినేటర్ సేమ్ చేసుకోవాలి, అంటే లైక్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద అన్లైక్ ఫ్రాక్షన్. సో లైక్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలంటే దీన్ని 5తో ఇంటూ చేయాలి, దీన్ని 5తో ఇంటూ చేయాలి. హియర్ 3తో, హియర్ 3తో. ఓకే. 3 5 15, 17 5 85 ప్లస్ 5 3 15, 16 3 48. So 2 into 15 LCM 85 plus 48. 5 plus 8 13. 9 plus 4 13. 133. Okay. So 133 into 2 how much? 266 by 15. ఈ 266ని 15తో చేసుకోవాలి. ఓకే. 15 1 15, డినామినేటర్ bring down 6, 6 minus 5 1, 2 minus 1 1, 116. 15 6 90, 15 6 7 105, 15 8 120. Yes. So 15 7 105. So here 1, here 1. So borrowing. So what is that? 17 11 by 15 centimeters. So this is the perimeter. Okay. Perimeter. Next, fifth sum. The recap requires 3 1/4 cups of flour. Radha has 1 3/8 cups of flour. How many more cups of flour does she need? So మనకి ఇక్కడ ఏమిచ్చాడు? 3 1/4 cups ఆఫ్ ఫ్లోరు తనకు అవసరం అంట. ఓకే. వంట చేయడానికి 3 1/4 cups ఆఫ్ ఫ్లోరు అవసరం అంట, అంటే పిండి. ఓకే. బట్ ఆమె దగ్గర ఎంత ఉందంట? 1 3/8 cups మాత్రమే ఉంది. ఓకే. పిండి 1 3/8 cups మాత్రమే పిండి ఉంది. ఇంకా ఎంత పిండి కావాలి తనకి అని అడుగుతున్నాను. ఓకే. సో మనకు ఎంత పిండి కావాలి అన్నప్పుడు టోటల్ పిండిలో నుంచి ఆమె దగ్గర ఉన్న పిండిని ఉంటుంది కదా, ఆ కప్స్ ఆఫ్ ఫ్లోర్ని మైనస్ చేస్తే మనకు మిగతా రిమైనింగ్ ఎంత అవసరమో తెలుస్తుంది. ఓకే. సో లెట్ ద recap requires how much is equal 3 1/4 cups. ఇంత అవసరం. బట్ రాధ దగ్గర ఎంత ఉంది? రాధ హ్యాస్ ఓన్లీ ఎంత ఉంది? ఎంత ఫ్లోర్ ఉంది? రిక్వైర్స్ ఫ్లోర్ 1 3/8 cups. ఓకే. సో ఎంత రిమైనింగ్ ఎంత అవసరము? సో 3 1/4 minus 1 3/8.
ఓకే. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చెక్ చేద్దాం. దిస్ ఇంటూ దిస్ ప్లస్ 1, 3 4s are 12, 12 plus 1 13, 13 by 4 minus 1 8 ja 8, 8 plus 3 11 by 8. So this is a unlike fraction. Like fraction లో చేంజ్ చేద్దాం. సో 2s చేసేస్తే అయిపోతుంది కదా, 8 8 వస్తుంది. 13 2s 26 by 8 minus 11 by 8. అప్పుడు ఎంత అవుతుంది? 26 minus 11 by 8. సో 5 here 1 15 by 8. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 8 1 ja 8, 9 10 11 12 13 14 15. How much? 7. 7 by 8. ఓకే. సో ఇన్ని కప్స్ ఇంకా తనకు కావాలి. ఓకే. సో హౌ మెనీ మోర్ కప్స్? రాధా హ్యాస్ మోర్ cups of flour. How much? 1 7 by 8. Okay, this is the answer. Next, sixth sum. Okay, Abdul is preparing for his final exam. So Abdul prepare అవుతున్నాడు final exam కి. He has completed 5 by 12 part of his course. Okay, content. Find out how much course content is left. సో మొత్తము ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి అనుకో. ఆ 12లో 5 మాత్రమే కంప్లీట్ అయినాయి అంట. ఇంకా ఎన్ని కంప్లీట్ అవ్వాలి? ఎప్పుడు డౌన్లో ఉండేది టోటల్ అన్నట్టు. ఓకే. సో ఆ ఎగ్జామ్కి ఎంత ప్రిపేర్ అవుతుండు? 6th సమ్ ఎంత కంప్లీట్ చేశాడు? అబ్దుల్ టోటల్ ప్రిపేర్ అవ్వాల్సింది. లెట్ అబ్దుల్ ఈజ్ ప్రిపేరింగ్ total final exam. How much? 1 కదా. 1 అంటే టోటల్ 1 బుక్ కదా. సో దాన్నే మనము ఎలా రైట్ చేస్తాము? 1ని ఇక్కడ 12 పార్ట్స్గా డివైడ్ చేస్తాం, అంటే 12 by 12 అని. ఓకే. సో దాంట్లో ఎంత? ఈ హ్యాస్ completed of his course. ఎంత కోర్స్ కంప్లీట్ చేశాడు? 5 by 12 మాత్రమే. ఓకే. సో 1 minus 5 by 12 అంటే 1 minus 5 by 12. 1 బుక్లో 5 by 12 కంప్లీట్ చేశాడు, అంటే 12 by 12 కదా. 12 by 12 minus 5 by 12. సో 12 minus 5 how much? 7 by 12 ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అంటే హాఫ్ కంటే తక్కువగా కంప్లీట్ చేశాడు, ఇంకా హాఫ్ కంటే ఎక్కువగా కంప్లీట్ అవ్వాలి తనది. సో ఇంకా రిమైనింగ్ 7 by 12 ఉంది. ఓకే. సో రీడింగ్ చేయాల్సింది. నెక్స్ట్ 7th one. Find the perimeters of triangle ABE. Second one, the rectangle BCDE in the figure. Which figure has greater perimeter and how much? ఓకే. ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు, రెక్టాంగిల్ పిక్చర్ అండ్ ట్రయాంగిల్ పిక్చర్ ఇచ్చాడు. సో ఈ రెండిట్లో ఏది పెరిమీటర్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే. సో మనం 2 పిక్చర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ద పెరిమీటర్ ఆఫ్ ఏబిఈ. ఓకే. ట్రయాంగిల్ ఏబిఈ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏది పెరిమీటర్ అంటే ఎక్కడుంది? ఏబిఈ. ఓకే. ఏబి వాల్యూ ఎంత? 3 1 by 3. 3 1 by 3 ప్లస్ 2 1 by 5 ప్లస్ 4 2 by 3. సో వీటిని యాడ్ చేద్దాం.
మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. సో 3 3s are 9, 9 plus 1 10, 10/3 plus 2 5s are 10, 10 plus 1 11, 11/5 plus 4 3s are 12, 12 plus 2 14/3. సో ఇవన్నీ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో మనకు డినామినేటర్ సేమ్ చేద్దాం. సో దీన్ని 5తో ఇంటూ చేద్దాం. 5 5 3 3 మళ్ళీ 5 5 10 5 50 by 15, 11 3 33 by 15 plus 14 5 ఎంత 70 by 15. ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉన్నాయి. సో న్యూమరేటర్స్ని యాడ్ చేద్దాం. 50 plus 33 plus 70 by 15. సో 70 plus 50 120, 120 plus 30 150, 153 by 15. సో 15 10 150, 3 లీవ్ ఉంటుంది by 15. సో ఇంత ఈ ట్రయాంగిల్ వాల్యూ. ఓకే, ఇన్ ద ట్రయాంగిల్ సెంటీమీటర్స్ ఉంది per meter. నెక్స్ట్ ద perimeter of rectangular of BCDE వాల్యూ. ఓకే, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అక్కడ 2 1/5 అంటే ఇది కూడా 2 1/5, ఇది 1 2/5 అవుతుంది. ఓకే, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇక్కడ 2 ఇంటూ లెంత్ ప్లస్ బెడ్త్ కదా పెరిమీటర్ ఫార్ములా. 2 ఇంటూ 2 1/5 ప్లస్ 1 2/3. ఓకే, now 2 into 2 5s are 10, 10 plus 1 11/5, 3 1s are 3, 4 5, 5/3. ఓకే, సో 2 here 15 రావాలి. సో 15 అంటే ఇంటూ 3 ఇంటూ 3 5 5, 11 3s are 33, 5 5s are 25. సో 2 into 8 5, 58/15. సో 58ని 2తో ఇంటూ చేస్తే 8 2s are 16, 5 2s are 10, 11/15. దీన్ని డివిజన్ చేద్దాం. 15ని 116. ఓకే, సో 7 ఇందాకనే చేద్దాం 105. సో 1 1, సో 7 11/15 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు రెక్టాంగులర్ పెరిమీటర్ బిగ్గా ఉందా, ట్రయాంగిల్ పెరిమీటర్ బిగ్గా ఉందా? విచ్ ఫిగర్ హ్యాస్ గ్రేటర్ అని అడుగుతున్నాడు. ఏది గ్రేటర్గా ఉంది? 10 బిగ్గా 7 బిగ్గా? 10 కదా. సో ట్రయాంగిల్ షేప్లో ఉన్న పెరిమీటర్ మాత్రమే గ్రేటర్ దెన్ అవుతుంది. సో therefore the triangular ABC perimeter is greater. Okay, so 7th, this one answer. Okay, now second 2.1 మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం నాన్న. ఓకే, సో ఇక్కడికి ఈ ఎక్సర్సైజ్ 2.1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.